జై గురుదత్త, జై కాళి. నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి, దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్. నేటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసం శుక్రవారము తేదీ 2వ తారీఖు 2 నెల 2024 సంవత్సరము. సూర్యోదయం ఉదయం 6:49, సూర్య అస్తమము సాయంత్రం 6:04. తిథి సూర్యోదయ కాల తిథి కృష్ణపక్ష సప్తమి. సప్తమి ఈరోజు 4:04 PM వరకు, తదుపరి అష్టమి. నక్షత్రము స్వాతి నక్షత్రము రేపు 5:58 AM వరకు, తదుపరి విశాఖ నక్షత్రము. మరి చంద్రరాశి తులారాశి. వర్జము ఈరోజు 9:56 AM నుండి 11:40 AM వరకు. దుర్ముహూర్తము 9:04 AM నుండి 9:49 AM వరకు, మరియు 12:49 PM నుండి 1:34 PM వరకు. రావుకాలము 11:02 AM నుండి 12:27 PM వరకు. అమృత గడియలు ఈరోజు 8:23 PM నుండి 10:07 PM వరకు. యోగము శూల యోగము ఈరోజు 12:54 PM వరకు, తదుపరి గండ యోగము. కరణము విష్టీకరణము ఈరోజు 3:09 AM వరకు, తదుపరి భవకరణం. నక్షత్రము పాదాల వారిగా చిత్తా నక్షత్రం 4వ పాదం ఈరోజు 3:50 AM వరకు. స్వాతి నక్షత్రం 1వ పాదం ఈరోజు 10:25 AM వరకు. స్వాతి నక్షత్రం 2వ పాదం ఈరోజు 4:59 PM వరకు. స్వాతి నక్షత్రం 3వ పాదం ఈరోజు 11:30 PM వరకు. సూర్యరాశి మకర రాశి. అశుభ సమయంలో గుళిక కాలము 8:13 AM నుండి 9:30 AM వరకు. యమగంట కాలము 3:16 PM నుండి 4:40 PM వరకు. సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయము రేపు 12 AM, చంద్రాస్తమం 11:13 AM. దిన ప్రమాణం 11:15. అభిజిత్ సమయము 12:27 PM. రాత్రి ప్రమాణం 12:43. పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గమశువు, హోమాహుతి గురు, శివ వాసము శ్మశానం అశుభం. దిశశూల పడమర దిశ. శుక్రవారం పశ్చిమ దిశ ప్రయాణించకుండా ఉండాలి. తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా శర్కర నోట్లో వేసుకుని బయలుదేరాలి. మరి తారాబలం చంద్రబలం కూడా చూద్దాం. ఇక్కడ 5:58 AM వరకు రేపటి వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం ఆరుద్ర స్వాతి శతభిషం వారికి జన్మతార కనుక మంచిది కాదు. మరి పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి పరమిత్రధార కనుక మంచిది. పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి మిత్రధార మంచిది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నైదన తార కనుక మంచిది కాదు. తర్వాత అశ్విని మగముల వారికి మాత్రం సాధన తార మంచిది. భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి ప్రత్యక్తార కనుక మంచిది కాదు. కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి క్షేమతార మంచిది. మరి రోహిణి హస్తశ్రవణం వారికి విపత్తార కనుక మంచిది కాదు. మృగశిర చిత్త ధనిష్ట వారికి సంపత్తార కనుక మంచిది. మరి చంద్రబలం కలిగిన రాశులు మేష వృషభ మిథున కన్య తుల మకర మరియు కుంభరాశుల వారి చంద్రబలం కలిగి ఉన్నారు. మీనరాశి వారికి అష్టమ చంద్రుడు, కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు, వృశ్చిక రాశి వారికి ద్వాదశ చంద్రుడు. శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మరి గాతవారం ఈరోజు వృశ్చిక ధనుసు మీన రాశి వారికి గాతవారం కనుక గాతవారం రోజున చేయకూడని పనులు: నూతన వస్త్రములు ధరించుట చేయకూడదు, నూతనంగా ఆభరణలు ధరించకూడదు, నూతనంగా కొనేటువంటి వాహనాన్ని మొదటిసారి నడవకూడదు, మరి నూతన గృహప్రవేశం చేయకూడదు, దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా ఆహారం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి. జై గురుదత్త, జై కాళి.